తిన్నింటి వాసాలు లెక్కపెట్టి మహిళలను మోసం చేసి ఫైనాన్స్ కంపెనీ ధనాన్ని లూటీ చేసిన ఇద్దరు ఉద్యోగులు జైల్లో ఊసలు లెక్కబెడుతున్నారు. కైకలూరు పట్టణానికి చెందిన కీర్తన ఫైనాన్స్ కంపెనీ పలువురు మహిళలకు ఫైనాన్స్ ద్వారా రుణాలు ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కీర్తన ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న సూర్యం మరియు స్కైలాబ్ అనే ఇద్దరు వ్యక్తులు మహిళలకు రుణాలు ఇప్పిస్తున్నట్లు ఫైనాన్స్ కంపెనీని మోసం చేసి వారి వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటున్నారు. కొన్ని రోజులు నమ్మకంగా పనిచేసి ఆ సంస్థల నుంచి మానివేయడంతో ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించగా వీరి బండారం బయటపడింది. దీంతో కీర్తన ఫైనాన్స్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ దినేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా కీర్తన ఫైనాన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ దినేష్ మీడియాతో మాట్లాడుతూ, కీర్తన ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు లోను మంజూరు చేస్తూ గ్రూపు సంఘాలకు లోను మంజూరు చేస్తూ వాయిదా పద్ధతిలో అమౌంట్ కట్టించుకుంటూ ఉంటారని, కైకలూరు బ్రాంచ్ కి చెందిన బ్రాంచ్ మేనేజర్ రుద్రపాటి సూర్యం, వైస్ ప్రెసిడెంట్ స్కైలాబ్ కలిపి కొంతమందికి రుణం ఇచ్చినట్లు కంపెనీలో చూపించి వారి దగ్గర నుండి అమౌంట్ పొరపాటున మీ అకౌంట్లో పడిందని మోసం చేశారని అన్నారు. అయితే వారి దగ్గర నుండి వసూలు చేసి ఇలా 79 మందిని మోసం చేసి 45 లక్షలు వసూలు చేశారు. కంపెనీ నుండి రుణం తీసుకున్నట్టు చూపిస్తూ వీరు ఇద్దరూ కలిపి నెలవారీ కంపెనీకి కడుతూ ఉండేవారని, 20 లక్షలు కట్టగా 25 లక్షలు మిగిలి ఉండగా కంపెనీకి రాజీనామా చేసి వేరొక కంపెనీలో జాయిన్ అయ్యారని, అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించగా ఈ కుంభకోణం బయటపడిందని తెలిపారు. కళ్లు తెరిచిన కంపెనీ వారు స్థానిక కైకలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని వెల్లడించారు. సూర్యం అనే ఒక బ్రాంచ్ మేనేజర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ రుద్రపాటి సూర్యం బ్రాంచ్ ఓపెన్ చేసిన నెక్స్ట్ డే నుంచి, అంటే ఇక్కడ ఎలా లోన్స్ ఇస్తామంటే 10 మందిని గ్రూప్గా చేసి ఆ 10 మంది దగ్గర గ్రూప్ షూరిటీ మీద లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలా లోన్స్ ఇచ్చే క్రమంలో అమాయకమైన ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ అమాయక ప్రజల్ని మోసం చేసి అందులో 79 మంది దగ్గర వాళ్ళకి లోన్లు వాళ్ళ అకౌంట్లో వేయించి కంపెనీ ప్రాసెస్ ప్రకారం లోన్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో పడిన తర్వాత, మీకు పొరపాటున మీ అకౌంట్లో డబ్బులు పడినాయమ్మా హెడ్ ఆఫీస్ నుంచి, కానీ మీకు సిబిల్ లేదు, నా మిస్టేక్ వల్ల ఈ డబ్బులు పడినాయి అని చెప్పేసి అని మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పడిన లోన్ అమౌంట్ అనేది తిరిగి తీసుకొచ్చేసుకుని ఆ డబ్బులు ఇతని దగ్గర పెట్టుకుని ఇతనే ప్రతి నెల కూడా వాయిదాల పద్ధతిలో కంపెనీకి చెల్లిస్తూ వస్తున్నాడు. ఆ విధంగా 79 మంది కస్టమర్స్ దగ్గర నుంచి సుమారుగా 45 లక్షల దాకా ఫ్రాడ్ చేయడం జరిగింది. ఫ్రాడ్ చేసి అందులో సుమారుగా 20 లక్షల వరకు ఇతనే తిరిగి కడుతూ 2024 మార్చిలో రిజైన్ చేయడం జరిగింది. అతను ఎప్పుడైతే రిజైన్ చేశారో తర్వాత మేము ఆడిట్ చేసుకుంటే ఇంకా కట్టాల్సిన బాకీ 25 లక్షలు ఆ కస్టమర్స్ దగ్గరికి వెళ్తే అసలు మేము లోనే తీసుకోలేదు, ఇక్కడ ఉన్న మేనేజర్ ఎవరైతే ఉన్నారో రుద్రపాటి సూర్యం పొరపాటున మా అకౌంట్లో పడినాయి అని చెప్పేసి అని మా దగ్గరికి వచ్చి మేము తిరిగి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అడిగినప్పుడు, అది పొరపాటున పడినాయమ్మా, కావాలంటే ఇదే కంపెనీలో పనిచేస్తున్న వైస్ ప్రెసిడెంట్ స్కైలాబ్ అని ఉంటారు, ఆ స్కైలాబ్ గారికి కాల్ చేసి కూడా మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచే అతను ఫోన్లో నుంచే కస్టమర్లకి స్కైలాబ్ చేత మాట్లాడించి ఆ స్కైలాబ్ మళ్ళీ పొరపాటున మీ అకౌంట్లో పడినాయమ్మా, ఆ డబ్బులు కనుక మీరు ఇవ్వకపోతే అక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం పోయిద్ది అని చెప్పేసి అని వాళ్ళందరికీ నమ్మించి ఆ డబ్బులు తిరిగి తీసుకుని వీళ్ళు ఆ డబ్బుల్ని వివిధ రూపాల్లో, అంటే ప్రైవేట్ ఫైనాన్స్ కింద వాళ్ళ సొంత ఊరైన విసన్నపేట, ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ ఫైనాన్స్ తిప్పుకుంటా 100% వడ్డీతో వీళ్ళు వ్యాపారం చేయడం జరిగిందనమాట. ఈ విషయం తెలుసుకున్న మేము అన్నీ వెరిఫై చేసుకొని ఆడిట్ చేపించి పూర్తి రిపోర్టులతో కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆగస్టులో. సో కైకలూరు పోలీస్ వారు వెరిఫై చేసి ఎఫ్ఐఆర్ చేసి అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత A1 రుద్రపాటి సూర్యాన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించడం జరిగింది. అతను ఎప్పుడైతే రుద్రపాటి సూర్యాన్ని A1 ఈ కేసులో A1గా ఉన్నాడో అతను అరెస్ట్ అయిన తర్వాత A2 రుద్రపాటి స్కైలాబ్, ఈ రుద్రపాటి స్కైలాబ్ అనే అతను మా కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. ఎవరైతే ఈ రుద్రపాటి సూర్యం ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ ఫ్రాడ్ చేశాడో అతనికి స్వయాన బాబాయ్, వాళ్ళ అన్న కొడుకు అనమాట, సొంత అన్న కొడుకు అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా కలిసి గూడిపోటాన్ని చేసి ఇక్కడున్న అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది.
సో ఈ పూర్తి వివరాలతో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత A1 అరెస్ట్ చేసిన తర్వాత గత 45 రోజుల నుంచి A2 అబ్స్కాండ్లో ఉండి దొరకకుండా పోలీసు వారి దగ్గర నుంచి తప్పించుకుంటూ అతను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా తిరుగుతూ ఉన్నాడనమాట. పోలీసు వారు అన్ని ప్రయత్నాలు చేశారు. సో మేము ఇక్కడున్న ఈ ఎవరైతే మోసపోయారో ఇక్కడున్న కస్టమర్ ప్రజలకి చెప్పాలనుకున్నది ఏంటంటే, కంపెనీ సైడ్ నుంచి మీకు ఎటువంటి ₹1 కూడా మేము మా కంపెనీ సైడ్ నుంచి భారం మోపదలుచుకోలేదు. అదంతా కూడా పూర్తిగా కంపెనీనే బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫ్రాడ్ చేశారో ఆ ఫ్రాడ్ చేసిన వాళ్ళ మీద మేము ఖచ్చితంగా ఎంతవరకైనా సరే వెళ్ళి ఇంకా పూర్తి స్థాయిలో శిక్ష పడేటట్టు మేము ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాము. ఎవరు కూడా ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్ని లోన్స్ కూడా ప్రాపర్గానే వెరిఫై చేయడం జరిగింది. అందరూ కూడా ప్రాపర్గానే తీసుకుంటున్నారు, ప్రాపర్గానే కడుతున్నారు. ఏదైతే ఈ ఫ్రాడ్ చేసి వాళ్ళు మోసం చేసి తీసుకున్నారో దాని ప్రకారం మేము కంప్లైంట్ రిజిస్టర్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కోసం న్యాయపరమైన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. సో వాళ్ళకి శిక్ష పడేలాగా చేసి ఇక్కడున్న అమాయక ప్రజలు మోసపోకూడదు, వాళ్ళకి మా కంపెనీ సైడ్ నుంచి న్యాయం జరగాలి, అలాగే మోసం చేసిన డబ్బులు కూడా వాళ్ళ మీద భారం పడకూడదు అని చెప్పి మేము కంప్లైంట్ రిజిస్టర్ చేయించి వాళ్ళని ఈ రోజు జైలుకి పంపించడం అనేది జరిగిందన్నమాట. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. వివరాలకు 9505288786.